ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి మన నవ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న బీసీల చారిత్రాత్మక సదస్సు అని దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన బీసీ సోదరుడు తమ్ముడు రామచంద్ర యాదవ్ గారు ఒక పార్టీని స్థాపించి బీసీ బహుజన వర్గాల కోసం వీళ్ళకి రాజ్యాధికారం కావాలని ఓపెన్ గా, ఇంతకు ముందు బీసీ నాయకులు ఉన్నారు, ఓపెన్ గా చేయలేదు, ఓపెన్ గా డిక్లేర్ చేసి ఒక యుద్ధం ప్రారంభించారు. అందువల్ల ఇది చారిత్రాత్మక సదస్సు అని చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్ ఏర్పడి ఇక్కడ క్యాపిటల్గా ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఎన్నో సదస్సులు జరిగాయి, ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాం. ఎందుకు బీసీ బహుజనులకి రాజ్యాధికారం కావాలి, కానీ మనం పూర్తిగా సక్సెస్ కాలేకపోయినాం. ఈ రోజు సోదరుడు తమ్ముడు రామచంద్ర యాదవ్ ఉంగనూరు నుంచి వచ్చి పార్టీనే స్థాపించి నేను బీసీల కోసం చేస్తాను. గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అది పోతే ఇది, ఇది పోతే అది. మనకు కావాల్సింది బీసీ బహుజనులు. మనము సమాజంలో 80% మనం ఉన్నాం, 80% మన ఓట్ బ్యాంక్ ఉంది. ఈ రాష్ట్రంలో మనకి బీసీ బహుజనులకి మన చేతికి మనకి పాలన పగ్గాలు మనకు రావాలి. మన ఓట్ బ్యాంక్ మనకు తప్పకుండా వస్తుంది. మన రాజ్యాధికారానికి కావాలంటే మన ఓట్ బ్యాంకు మనకు కావాలి. ఈ బీసీవై పార్టీకి ప్రజలు నమ్మి ఓటు వేయాలి.